హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు వచ్చేసి మా పాపకి అన్నప్రసన్న చేస్తున్నాం టెంపుల్లో. నేను కూడా నైట్ జస్ట్ అలా వచ్చాను, పొద్దునేగా ఏమంటారు అన్నప్రసన్న పెట్టేశాము. మేమైతే ప్రజెంట్ అయితే టెంపుల్కి వచ్చాము, శివాలయానికి. శివాలయం వచ్చేసి మా ఇంటి ముందే ఉంది శివాలయం. ఇక పాపను పట్టుకొని గుడి చుట్టూ తిరుగుతున్నారు. ఇది ఉసిరి చెట్టు. ఆ ఉసిరి చెట్టుని టచ్ చేసి మళ్ళీ అటు సైడ్ వెళ్ళి వెలగ చెట్టు ఉంటుంది, వెలగపండు చెట్టు. వెలగపండు చెట్టుని పట్టుకొని మళ్ళీ రిటర్న్ వస్తారు. ప్రజెంట్ అయితే అయిపోయినాయి, ప్రదక్షిణాలు అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి కూర్చోపెట్టడమే. ఇక మేనమామ ఒళ్ళో వచ్చేసింది, మహారాణిలాగా ఉందన్నమాట. కొత్త డ్రెస్ వేసుకొని మేనమామ ఒళ్ళో ఉంది ప్రజెంట్. ఇప్పుడు రెడీ చేసేసామన్నీ. గుళ్ళో గంట టంగ్ టంగ్ టంగ్, అమ్ముల చేత మేనమామ గుళ్ళో గంట కొట్టించిండు అనమాట. నందీశ్వరుడు వీళ్ళు అక్క వాళ్ళ పాప టాన్షిక, జబ్బ పొరగాడు. ఇప్పుడు మేనమామ చేతుల మీదుగా అన్నప్రసన్న జరుగుతుంది. ఇది నేనే, అది బుడ్డి వాళ్ళ మమ్మీ, అది నేనే. అగరబత్తులు వెలిగిస్తున్నాం పెట్టడానికి. అత్తయ్య, బుడ్డి వాళ్ళ అమ్మమ్మ, అమ్ములు వాళ్ళ అమ్మమ్మ. అది గజస్తంభం, అది స్తంభం నిలబెట్టేటప్పుడు నేను కూడా ఇక్కడే ఉన్నా ఇంటికాడ. ఇప్పుడు అదే స్తంభానికి నేను ఇప్పుడు అగరబత్తి వెలిగిస్తున్నా. అగరబత్తులు అయిపోయింది. నందీశ్వరుడి దగ్గర కూడా వచ్చేస్తాను. నందీశ్వరుడి దగ్గర కూడా అగరబత్తి పెట్టేస్తా. ఒక్కొక్క పుల్ల పెట్టుకుంటూ వస్తున్నా. అనుకోకుండా జరిగింది, ఏ సామాన్లు లేవు, ఎలాంటి ప్లానింగ్ లేదు, సడన్గా పెట్టేశాం. చిన్నగా ఎవరిని పిలవలేదు, పిలిచే టైం కూడా లేదు. ఈరోజే 6వ నెల అవుతుంది, 6 రోజులు అవుతుంది. ఓ భగవంతుడా, అందరూ బాగుండాలి, అందరూ క్షేమంగా ఉండాలి. టంగ్ టంగ్ టంగ్, గుళ్ళో గంట మోగింది. లోపల శివయ్య గారు ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించండి. అమ్ములు కూడా దండం పెట్టేసింది. మేనమామ గారు, అన్న రామకృష్ణ అన్న, ఓ అందంగా ఉన్నావన్నా. ఇక పిల్లలు రెడీగా ఉన్నారు, పడుకోబెట్టేసాం. పాల డబ్బా, కత్తి, బుక్కు, బంగారం డబ్బులు, వెండి పళ్ళెంలో అన్నం ఉంది. చూద్దాం ఏం పట్టుకుంటుందో. రెడీగా ఉన్నారనమాట, ఏం పట్టుకుంటుందో చూద్దాం. ఏం పట్టుకుంటావు అమ్ములు? పడుకుందిగా, ముందుకు జరిగిద్ది. ఏం పట్టుకుంటావు అమ్ములు? నువ్వు ఏం పట్టుకుంటావు? ఏం పట్టుకున్నా నాన్నకి కలిసి రావాలా? ఫ్యాన్ అనమాట, ఛార్జింగ్ ఫ్యాన్. అమ్మగారికి చెమట పట్టిద్దని ఫ్యాన్ తెచ్చాం. అసలు 2 రోజుల నుంచి వర్షాల కారణం వల్ల లైటింగ్ లేదు, కరెంట్ లేదు. చూద్దాం ఏం పట్టుకుంటుందో. పట్టుకో అమ్మ, పట్టుకో అమ్మ. ఇగో లిప్స్టిక్ పాప. డాడీ కూడా పాకుతుంది. అబ్బా, పెన్ను పెట్టేసింది, పెన్ను వదిలేసింది, బంగారం పెట్టేసింది గట్టిగా. మా పాప వచ్చేసి బంగారం పట్టుకుందో, ఒక బంగారం ఇంకో బంగారం పట్టుకుంది. కదమ్మలో ఒక బంగారం వచ్చేసి ఇంకో బంగారాన్ని పట్టేసుకుంది. నువ్వే మేలిన బంగారం, మళ్ళీ ఇంకో బంగారం. సూపరు, నేను చెప్పినట్టు విన్నది. లవ్ యూ పాపా, లవ్ యూ అమ్ములు. ఓకే, హ్యాపీ. అనుకున్నట్టు చాలా బాగా అన్నప్రసన్న జరిగిపోతుంది. అమ్మ, నీ కత్తి కూడా పెట్టేసుకున్నావు. కత్తి కూడా పెట్టేసుకుంది పాప అయితే. లాస్ట్కి కత్తి ఝాన్సీ లక్ష్మీబాయి లాగా కత్తి యుద్ధాలకు వెళ్దామనా కత్తి పట్టుకున్నావు. ఇక నెక్స్ట్ కార్యక్రమం వచ్చేసి ఒక్కొక్కరు వచ్చేసి అన్నం తినిపించడం.
అన్నం తినడానికి రెడీగా ఉంది పాప. అన్నం తినడానికి రెడీగా ఉందన్నమాట. పాప రెడీ కూర్చొని ఉంది. ముందుగా మేనమామ వచ్చి అన్నం తినిపిస్తాడు. అది కూడా ఉంగరంతో పట్టుకొని అన్నం తినిపిస్తాడు మేనమామ. రెడీ పాప? హాను నోరు తెలుగు. అయ్యా నాకు బొట్టు పెడుతున్నారు. ముందు బొట్టు పెట్టిన తర్వాత అన్నం తినిపిస్తారు. మర్చిపోయా. నేను మాట్లాడుతుంటే నా పక్కన పాప ఉంది. పాప ఏడుస్తుంది. మామ అన్నం తినిపించేయడానికి రెడీగా ఉన్నాడు. మా అమ్ములు కూడా అన్నం తినడానికి రెడీగా ఉందన్నమాట. ఎప్పుడెప్పుడు పెడతారా తినేద్దామని ఉంది. తినేస్తాం. ఆమెతో పాటు నేను కూడా తినేస్తా అన్నం. ఇక రెడీ స్టార్ట్. 1 2 3. అన్నం తినాలమ్మలో. ఎవరు తింటారు అన్నం? వెయిట్ ఇంకొక కార్యక్రమం ఉంది. అది అయిన తర్వాత అన్నం తినేద్దాం మనం. అక్షింతల కార్యక్రమం అనమాట. మేనమామ మాకు అక్షింతలు వేస్తున్నాడు. అమ్ములకు కూడా అక్షింతలు వేయాల. ఓకే రెడీ. ఆనమ్మ నోట్లోకి. ఆమె పట్టుకొని తినేస్తానని ప్లేట్ అంతా పట్టుకుంటుంది. రెడీ. అది తినేసింది నోట్లో. మొదటి ముద్ద మేనమామ ముద్ద. కిచక్ పూటో అనమాట. పూటో పడిపోయింది అప్పుడే. ఒక స్టెప్ పడ్డది. పూటో పడిపోయింది. ఓకే మళ్ళీ ఒకసారి సెకండ్ ముద్ద కూడా మేనమామే. 3 ముద్దలు తినిపించాలంట. 3 ముద్దలు తినిపించిన తర్వాత అప్పుడు మిగిలిన వాళ్ళు తినిపిస్తారు. ఇక ఆకలి వేసేసింది. పాలు పట్టేస్తాడు మేనమామే. పాలు పట్టేస్తాడు. డబ్బా పాలు. తల్లి పాలు లేదు ప్రజెంట్ అయితే. మా అక్క అనమాట. లేటుగా వస్తుంది. లేట్ కమర్స్. ఇక మేనమామకి మా తరపున పట్టు సాల్వా, ఉట్టి టవాలే కప్పినమేషం. కిచక్ ఒక ఫోటో పడిపోయింది వెంటనే. అమ్మమ్మ, మా ఆవిడ వాళ్ళ అమ్మమ్మ. ఇక తల్లిగారు అనేది అన్నం తినిపిస్తే ఇప్పుడు నాన్నగారు అన్నం తినిపించేస్తున్నారు. తర్వాత నేనే తినేస్తా అన్నం అంతా. మిగిలిందంతా నేనే తింటా అన్నం. ఓకేనా? ఇప్పుడు మా ఊళ్ళోకి వచ్చేస్తుంది. తర్వాత ఒక్కొక్కరు వచ్చేసి అన్నం తినిపిస్తారు అన్నమాట. ఇప్పుడు మా సిస్టర్ వచ్చింది అన్నం తినిపించడానికి. అన్నం తినిపిస్తుంది. ఒక ఫోటో పడాలి. అయిపోయింది ఫోటో. పక్కన మామయ్య కూర్చొని ఉన్నది. అక్షింతలు వేస్తున్నారు అన్నమాట. అయ్యో అని అన్నం తినేస్తుంది. పునుకుల విలేజ్ శివాలయంలో జరిగేది. ఇప్పుడు మా అమ్మ వచ్చింది అన్నం తినిపించడానికి. చిన్నపిల్లకి అన్నం తినిపించడానికి నాయనమ్మ వచ్చింది. మా అమ్మే మీకు నాయనమ్మ. రెడీ ఫోటో. థ్యాంక్ యూ కెమెరామ్యాన్ వచ్చేసి తాటి రామకృష్ణ అన్న. ఇప్పుడు పాప వాళ్ళ తాతయ్య అమ్మమ్మ అన్నం తినిపించడానికి వచ్చారు. అక్షింతలు వేస్తారు ముందు మాకు. తర్వాత వచ్చేసి పాపకి అన్నం తినిపిస్తారు. అయ్యో వాళ్ళు జడమ్మాయి వచ్చింది. లిప్స్టిక్ పాప అలా టక్కున మెరిచింది. ఫోటో కూడా అయిపోయింది. ఫోటో దిగడం కూడా అయిపోయింది. మేనమామ అత్తయ్యకి వీడియో కాల్ చేసి చూపిస్తుండు. తాతయ్య అన్నం తినిపిస్తుండు. ఇప్పుడు తాతయ్య ఓ తాతయ్య ఓ అని పాట పాడిద్ది అనమాట ఇంకొన్ని రోజులకి. ఇప్పుడు అమ్మమ్మ. అమ్ములు పాట పాడమ్మా. పాట పాడే
అయ్యయ్యో అమ్మమ్మ అన్నం తినిపిస్తుంటే లటక్కన లబ్బేసుకుంది నోట్లోకి. ఎప్పుడో చూద్దాం. మేనమామ అమ్ములకి గోల్డ్ చైన్, మేనమామ తరపున గోల్డ్ చైన్ ఇస్తున్నారు. గోల్డ్ చైన్ ఎంత? 1,00,000 రూపాయలు ఉంటుంది. 1,00,000 రూపాయల గోల్డ్ చైన్ మేనమామ పెడుతున్నాడు. ఇది మేనమామ గిఫ్ట్ అన్నమాట కోడల పిల్లకి. ఫోటో దించాలిగా, ఫోటో దిగుతాం ఇప్పుడు. అయిపోయింది ఫోటో. నెక్స్ట్ వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ కూతురికి, దాన్ని ఏమంటారు, నెక్లెసా? నెక్లెస్ గిఫ్ట్. ఇదొక 1,00,000. తల్లికి 1,00,000, పాపకి 1,00,000, వాళ్ళ మమ్మీకి 1,00,000. ఓకే. ఇది టాన్సి పాప వాళ్ళ మరదలకి అన్నం తినిపిస్తుంది. టాన్సి పాప అక్క వాళ్ళ పాప. గుండుగడు రాలేదు. రామకృష్ణ అన్న, ఇప్పుడు రామకృష్ణ అన్న వాళ్ళ జడ పిల్ల, లిప్స్టిక్ పిల్ల, వాళ్ళ జడ పిల్ల వాళ్ళ నాన్నతో పాటు వచ్చి చెల్లికి అన్నం తినిపిస్తుంది. అయ్యయ్యయ్యో, వాళ్ళ పెద్దక్క వచ్చింది. పెద్దక్క ఇక ముగ్గురు అక్క చెల్లెలు అన్నమాట. వీళ్ళు 1, 2, 3 వీళ్ళు ముగ్గురు అక్క చెల్లెలు. వీళ్ళు ముగ్గురు ఒకే వాళ్ళలో జాయిన్ చేయాలని మాట్లాడుకున్నాం. ఇప్పుడు పెద్ద నాన్నని కూడా ఒక ఫోటో దించేద్దాం. అయిపోయింది ఫోటో. అమ్మ వాళ్ళ అమ్మ ఏమవుతుంది? జేజమ్మతోటి ఫోటో అయిపోయింది. అబ్బో, వెండి గిన్నెతో నీళ్ళు. తల్లిదండ్రులు, చిన్న ఫ్యామిలీ. అబ్బా, ఇద్దరు మాత్రం గోల్డ్ చైన్ మీదే ఉంది వీళ్ళకన్నా. డాడీకి మాత్రం లేదు. రకరకాల యాంగిల్లో ఫోటో దిగిస్తాం మా అమ్మతో. లవ్ యూ అమ్మా. కాకా ఫ్యామిలీ. అయిగో ఇప్పుడున్నాడు గుండుగాడు, చిన్నుగాడు. అత్తయ్య, మామయ్య, పాప. ఫోటోలే ఫోటోలు. ఇప్పుడు అత్తయ్య మామయ్యతో, పాపతో మేము. ఇప్పుడు అత్తయ్య వాళ్ళ మనవరాలు, ఇద్దరు క్యూట్ 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 బేబీ. పెద్ద నాన్నతో సెల్ఫీ. ఇప్పుడు మళ్ళొకసారి గిఫ్ట్గా మళ్ళొక గొలుసు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. షేర్ అండ్ లైవ్.